ఆంధ్ర పక్కపోతే యావాన్లు లేవమ్మా. నువ్వు వచ్చేయి చెప్పు ఏంది డామినేషన్ ఎవరిది నీదే గొడుగు నాతో పెట్టించుకుంటాను అంతే కదా. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది కమెంట్స్లో చెప్పండి, కమెంట్స్లో మాట్లాడుకుందాము. ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. కుమార్ బర్త్డే రోజు వ్లాగ్. బర్త్డే రోజు పోస్ట్ చేయలేకపోయాను, సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. కొంచెం వర్క్ వల్ల బిజీ అయిపోయాను అనమాట, అందుకే పోస్ట్ చేయలేకపోయాను ఆన్ టైము. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎక్కడికి వెళ్తున్నాము కుమార్ బర్త్డే రోజు అంటే, మేము ఏదైనా టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము. కానీ బెంగళూరులోనే టెంపుల్స్ అన్నీ చూసి రష్ ఉంటాయి కదా, ఎప్పుడు అదే టెంపుల్స్కి వెళ్ళి బోర్ అయింది. కొంచెం బెంగళూరు అవుట్స్కట్స్లో ఏదైనా టెంపుల్స్కి వెళ్దాము అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళిన ట్రిప్పే ఇది. సో ఈ ట్రిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు వచ్చిన రిక్వెస్ట్లు చాలా రిక్వెస్ట్లు బెంగళూరు నుండి 1 డే ట్రిప్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి వచ్చాయి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకంటే బెంగళూరు నుండి ఈజీగా మనం యాక్సెస్ చేసే ప్లేసెస్ అయితే ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అండ్ టెంపుల్స్ ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళు కూడా ఈ వ్లాగ్ చూడొచ్చు. ట్రెక్కింగ్ ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఊరికే అలా టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో మంచిగా వెళ్ళి అట్లా రిఫ్రెష్ అవ్వడానికి కూడా ఈ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ ప్లేసెస్ మీ బ్లాగ్లో అయితే చూపిస్తాను. మీకు బెంగళూరు నుండి ఈజీగా 1 డే వెళ్ళి వచ్చేయడానికి అనుకూలమైన ప్లేసెస్ అయితే చూపిస్తాను. నేను చూపిస్తున్న ప్లేసెస్ అయితే చింతామణి దగ్గర వస్తాయన్నమాట. ఫస్ట్ మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కైవారము. ఇది చాలా పాత టెంపుల్, ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న టెంపుల్ అనమాట. మనకి ఆంధ్రాలో వీరబ్రహ్మంగారి మఠము అలా ఎలా ఉన్నాయో ఇక్కడ వాళ్ళకి ఈ కైవారం అంతే ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అనమాట. సో ఈ టెంపుల్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అనుకోకుండా ఇటువైపు స్టార్ట్ అయ్యాము కాబట్టి వర్షంలోనే స్టార్ట్ అయిపోయాము. మరీ గట్టి వర్షం లేదు, లైట్గా తుంపరైతే పడుతుంది. సో పర్లేదులే అని చెప్పి వచ్చేసాము. కానీ రోడ్ అయితే బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. రోడ్ బాగలేకపోతే ఇలా వర్షం పడినా కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ తుంపర్లో ఆ కొండలు, ఆ గుట్టలు, ఆ ప్రకృతిని చూడడమే ఒక ఆనందము. నిజంగా డైరెక్ట్గా చూస్తే అంతే ఇష్టపడతారు మీరు కూడా. కైవారం ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్కి అయితే ఇప్పుడు వచ్చిన ఒక ప్రత్యేకత కాదు. ఈ ప్లేస్కి అయితే, ఈ క్షేత్రానికైతే త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగంలో కూడా ఈ ప్లేస్కి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ బ్లాగ్లోనే షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఈ లెఫ్ట్ కాకుండా ఈ రోడ్కి వెనకాల లెఫ్ట్ తీసుకుంటే మనకి డైరెక్ట్గా టెంపుల్ పార్కింగ్ దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్తుంది. మాకు తెలియకుండా ఈ లెఫ్ట్కి వచ్చేసాము. అక్కడ చూసారు కదా నేరో రోడ్, మెట్లు కూడా ఉన్నాయి, అక్కడ పార్క్ చేయడం కుదరదు. సో ఇప్పుడైతే వెనక్కి వచ్చి మళ్ళీ ఈ లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాము. డైరెక్ట్గా అన్నదానం సత్రం ముందరికి పిలుచుకొని వెళ్ళిపోయింది అనమాట. అక్కడ చూస్తే అప్పుడు ఆ రోజు అన్నదానం వేరే జరుగుతూ ఉంది. సో భోజనం చేస్తున్నారు అందరూ. అక్కడ సెక్యూరిటీని అడిగితే టెంపుల్ అయితే ఇంకా ఈ నైట్ వరకు ఓపెన్ ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది ఈ అన్నదానం 2:30కి. సో మీరు వెళ్ళి లంచ్ చేసేయండి ఫస్ట్ అని చెప్పాడు. అందుకని ఇంకా అక్కడెక్కడ చుట్టుపక్కల మంచి ఫుడ్ అయితే దొరకదు. ఇలా అన్నదానం దొరికితే మాత్రం మిస్ చేయకుండా స్వీకరించండి, ఎందుకంటే అంత క్లీన్గా వడ్డిస్తారు. ఈ ప్లేస్లో అన్నదానం దొరకడమే కష్టము. సో అలా దొరికితే మాత్రం మిస్ చేయకండి. ఇక్కడ ఒక స్వీటును అన్నము సాంబార్ అయితే పెట్టారు. ఎంత టేస్టీగా ఉందో, నాకు చాలా నచ్చింది. కుమార్ అన్నాడు మనం బయట వెళ్ళి తిన్నా కూడా 1000-2000 రూపీస్ అయిపోతుంది, అదేదో ఇక్కడ అన్నదానంకి ఇస్తే 10 మంది తింటారు కదా అని చెప్పి అక్కడ డొనేషన్ కూడా ఇచ్చాడు. ఇదైతే నాకు చాలా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంది డామినేషన్ ఎవరిది? నీదే గొడుగు నాతో పెట్టించుకుంటాను అంతే కదా. అలా భోంచేసి బయటకు వచ్చేసామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంబ్రెల్లాస్ కార్లో ఉన్నింది కాబట్టి అదైతే యూజ్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా అన్ని పిల్లర్స్, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎలా ఫేమస్ అంటే కైవారం తాత టెంపుల్ అనే ఫేమస్ అనమాట. తాతయ్య టెంపుల్ అనే పిలుస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల జనాలంతా. టెంపుల్ లోపలికి వెళ్ళి ఇప్పుడు దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంది ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల. వర్షం వస్తుంది కదా, అందుకని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఫుల్ అంతా చూపించేదాన్ని. పక్కనంతా చాలా కళ్యాణ మంటపాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రంలో పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఈ కైవారంలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అంత ప్రత్యేకత ఉంది ఈ స్థానానికి. సో అందుకనే ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి.
మీకు తెలుసు కదా, నాకు ఏదైనా ప్లేస్కి వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా అదేదో వెళ్ళామా దర్శనం చేసుకున్నామా చూసామా అన్నది కాకుండా అక్కడ ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఉందా దాని గురించి తెలుసుకుందామా అన్న ఒక కోరిక అయితే ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుందాము. అంతలోపల ఈ తాతయ్య దర్శనం అయితే చేసేసుకోండి. చూశారు కదా అక్కడ కుమారు మా నాన్న ఏం చూస్తున్నారు అని. ఈ తాతయ్య సమాధి ఉందన్నమాట. అక్కడ విగ్రహం ఉంది కదా, దాని వెనకాలే సమాధి కూడా ఉంది. ఈ తాతయ్య అయితే జీవ సమాధి అయ్యాడు. తాతయ్య పేరు ఏమి అంటే నారాయణ తాతయ్య అన్నమాట. ఈ తాతయ్య గాజుల వ్యాపారం అయితే చేసేవాడు. అందుకనే ఈ కైవారంలో గాజులు చాలా ఫేమస్. ఏదైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఆడబిడ్డలకైనా ఇక్కడ గాజులు కొనిస్తే చాలా మంచిదవుతుంది అని నమ్ముతారు జనాలు. ఈ తాతయ్య 110 సంవత్సరాలు బతికాడు. అందులో 20 సంవత్సరాలు కాలజ్ఞానాన్ని రచించడానికే కేటాయించాడంట. ఇలాంటి మహాపురుషులు మన కాలంలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అప్పటి కాలంలో ఉండేవాళ్ళు ఆ ప్రాంతానికి మనం వెళ్ళగలము, అక్కడ వాళ్ళ దర్శనం చేసుకోగలము అన్నదే మన పుణ్యం, మనం భాగ్యం అనుకోవాలి. సో ఇప్పుడు ఈ దర్శనం చేసేసుకున్నాం కదా, ఈ తాతయ్య గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకో టెంపుల్ అయితే చూపిస్తాను. తాతయ్య టెంపుల్ నుండి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ అమరనారాయణ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్లేస్కి వస్తే ఈ టెంపుల్ని దర్శించుకోండి. ఎందుకంటే ఈ టెంపుల్ చరిత్ర ఎప్పటి నుండి ఉంది అంటే సత్యకాలం నుండి ఉంది అన్నమాట. సత్యకాలంలో ఇంద్రుడు రాక్షసుడినైతే సంహరిస్తాడు. ఆ రాక్షసుడు విష్ణు యొక్క భక్తుడు. ఆ పాపాన్ని కడుక్కోవాలి అని చెప్పి ఇక్కడ నారాయణ స్వామినైతే ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ నారాయణ స్వామి అమరనారాయణుడు అనే ప్రత్యేకంగా పిలువబడుతుంది. ఎందుకంటే అమర అంటే ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆ స్వామిని అమరనారాయణ స్వామి అయితే పిలుస్తారు ఇక్కడ జనాలు. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ చూసినా ఇక్కడ గాజులే ఉంటాయి. చెప్పా కదా తాతయ్య ఈ గాజులు వ్యాపారం పెట్టుకునే తన పిల్లల్ని పోషించేవాడంట. అందుకని ఇక్కడ గాజులు వ్యాపారం అయితే చాలా ఫేమస్. అండ్ గాజులు కొంటే కూడా మంచిదవుతుంది అని నమ్ముతారు ఇక్కడ. ఈ ప్లేస్ యొక్క చరిత్ర ఇంతే అనుకుంటున్నారా? కాదండి, ఇంకా చాలా ఉంది. ఈ సత్యయుగం గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఏం ప్రత్యేకత అన్నది చెప్తాను మీకు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని 2 సార్లు అయితే దర్శించాడంట. 2 సార్లు మొదటిసారి విశ్వామిత్రుడు లక్ష్మణ్తో కలిసి రాక్షస సంహారానికి, తర్వాత సీతాదేవితో కలిసి వనవాసానికి అయితే వచ్చాడంట. వనవాసానికి వచ్చినప్పుడు సీతాదేవికి దాహం వేసినప్పుడు లక్ష్మణుడైతే ఇక్కడ ఒక కొలను నిర్మించి సీతాదేవి దాహం అయితే తీర్చాడంట. ఆ కొలను ఇప్పుడు కూడా నీళ్ళైతే ఉంటాయంట, దాన్ని లక్ష్మణ కొలను అనే పిలుస్తారు. ఈ ప్లేస్కి అయితే మీరు వస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్ కూడా చూడండి, దర్శించుకోండి. మాకు వర్షం పడింది కాబట్టి మేము వెళ్ళలేకపోయాము. మీకు ఈ ప్లేస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన యూట్యూబ్లోనే ఇన్ఫర్మేషన్ ఛానల్స్ ఉంటాయి కదా, నేను ఆ ప్లేస్ గురించి చిన్నగా మీకు తెలియచెప్పాలని నేను చెప్పాను అంతే. మంది ఇన్ఫర్మేషన్ ఛానల్ కాదు కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు నేను ఈ ఛానల్లో. స్క్రీన్లో కనిపిస్తుంది కదా, దీన్ని గావి అంటారు, అంటే గుహ. ఈ గుహలోనే తాతయ్య మనం ఏదైతే టెంపుల్ చూసామో ఆ తాతయ్య ఇక్కడ తపస్సు చేసేవాడంట. ఇక్కడే విష్ణువు ప్రత్యక్షమయ్యి ఆ తాతయ్యని అమరుడుగా అంటే యోగి నారాయణ స్వామి అని ప్రత్యేకంగా పిలవాలి అని ఒక వరం అయితే ఇస్తాడు అని నమ్ముతారు ప్రజలైతే. ఇప్పుడు మన స్టోరీలోకి వచ్చేస్తే త్రేతాయుగంలో ఏం జరిగింది అని తెలుసుకున్నారు. ద్వాపర యుగంలో ఏం జరిగింది అంటే భీముడు బకాసురుని ఈ క్షేత్రంలోనే చంపాడట. అది మన పురాణాలు అయితే చెప్తాయి. కానీ బకాసురుడు ఈశ్వరుడి యొక్క భక్తుడు. అందుకనే కుంతీదేవి భీముని యొక్క పాపాలు కడుక్కోవడానికి భీమునికి ఒక సలహా ఇస్తుంది. అదేంటి అంటే ఈశ్వరుని ప్రతిష్ఠించు అని. అందుకనే ఇక్కడ భీమలింగేశ్వర అనే పిలువబడిన లింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తాడు భీముడు. అది భీమ బకాసుర బెట్ట అని ఒక కొండ అయితే ఉంది. ఆ కొండలన్నీ ట్రక్కింగ్ చేయాలన్నమాట. అక్కడికి కార్స్ అయితే వెళ్ళవు, అందుకనే మేము వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం కష్టం అని చెప్పి ఆ కొండ ఎక్కితే మనకి అక్కడ భీమలింగేశ్వరుడు దర్శనం అయితే ఇస్తారు. ఇదే కైవారం యొక్క చరిత్ర. ఇప్పుడు సింపుల్గా చెప్పేశాను నేను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఛానల్ కాదు అని చెప్పాను కదా. సో వ్లాగింగ్ ఛానల్
ఛానల్లో. కానీ ఇందులో నాకు మరీ ఊరికే మేము వెళ్ళామా, తిన్నామా, వెళ్తున్నామా అని చెప్పడం కాకుండా మీకు ఏదో ఒకటి తెలుసుకున్నట్టు ఉంటుంది నా ఛానల్ చూస్తే అన్న ఒక ఇంట్రెస్ట్ అంతే నాది. సో అందుకనే మీకు సింపుల్గా చెప్పాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేసెస్ గురించి ఇంకా మంచిగా తెలుసుకొని వెళ్ళండి. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ట్రక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా కొండలు ఉన్నాయి ఇక్కడ. సీతాకొండ, హనుమకొండ, బకాసురకొండ అని చాలా కొండలు ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలామంది వచ్చారనమాట. నేను ఇక్కడ ఒకరిని అయితే అడిగాను. తను ఫారిన్ నుండి వచ్చి 1 మంత్ నుండి ఇక్కడ ఉన్న కొండలన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడంట. అంత ఇంట్రెస్ట్ చూడండి ఫారిన్లో ఉన్న వాళ్ళకి మన సాంప్రదాయం గురించి. సో అలా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మిస్ కాకండి, వచ్చి దర్శించుకోండి. కైవారం గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మేము నెక్స్ట్ టెంపుల్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే కైలాసగిరి. ఇక్కడ ఈశ్వరుడు అయితే దర్శనం అయితే ఇస్తాడు మనకు. ఇది కూడా కొండల్లోనే ఉంది టెంపుల్. ఈ కొండకి చాలా దూరం వరకు మనకి వెహికల్లో వెళ్ళిపోవచ్చు, అందుకనే వెళ్తున్నాము. ఇంకొంచెమే మనము ఎక్కాల్సింది, సో ఈజీగా ఎక్కేయచ్చు. కుమార్ బర్త్డే రోజు ఎంతెంత మంచి ప్లేసెస్కి వెళ్తున్నాం చూడండి. అదేదో అంటారు కదా, సామెత ఉంది, దూరపు కొండలు నున్నగా అని. దూరంగా ఉంటేనే మంచివా మనకి, దగ్గరగా ఉంటే మంచివి కాదా అన్నట్టు మేము ఈ దగ్గరగా ఉన్న టెంపుల్స్ మనం చాలా తక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తాం. టెంపుల్స్ అనే కాదు, ప్లేసెస్ కూడా చూద్దాంలే అని ఒక నెగ్లిజెన్స్. సో అలాంటి ప్లేసెసే అనుకోవచ్చు. బెంగళూరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేయకుండా రండి. హాయ్, మేము ఇప్పుడు ఇవాళ వన్ డే ట్రిప్ లాగా కైలాసగిరి టెంపుల్కి వచ్చాము. కైలాసగిరి టెంపుల్కి ఇక్కడ దాకా కార్ పార్కింగ్ అయితే అలా ఉంటుంది. ఇక్కడ నుండి మనము ఇప్పుడు త్రూ వాకే వెళ్ళాలి. సో మీరు చెప్పులు వేసుకొని వెళ్తే ఈజీ అనమాట. కొంచెం దూరమే ఉంది, సో ఈజీగా ఎక్కేయచ్చు. సో ఇప్పుడు వెళ్దాం టెంపుల్లోకి, వచ్చేసేయండి. నేను నెక్కి పైప్ పెడతాను చెప్పండి. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి అంతగా మాకు బయట కనిపించలేదు. మామూలుగా వెళ్తే కోతులు ఉంటాయి, సో కొంచెం జాగ్రత్త. ఒకసారి మేము అందరూ వెళ్ళినప్పుడు నా కెమెరా లెన్స్ని అయితే పట్టుకొని వెళ్ళిపోయిందనమాట. ఏమంటే నా అదృష్టం కొద్దీ బనానా చూపించేసరికి తిరిగి మళ్ళీ లెన్స్ని అయితే పడేసింది కిందకి, లేకుంటే నా లెన్స్ పోయేది. సో ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అంతా నాకు అదే సీనే గుర్తొస్తుంది అనమాట. అందుకే కుమార్కి చెప్తున్నాను, నా ఫోన్ జాగ్రత్త అని. ఈ టెంపుల్లో మీరు సమ్మర్లో రావాలి, ఎంత ఫీల్ ఉంటుందో. ఎందుకంటే కొండలు తవ్వి అక్కడ ఈశ్వరుని అయితే ప్రతిష్ఠించారు. సో ఆ బయట ఎండ, లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందంటే మీకు ఆ ఫీల్ కైలాసంలో ఉన్నట్టే ఫీల్ అవుతుంది. అంత బాగుంటుంది. మేము వింటర్లో వెళ్ళాము కదా, సో లోపల చల్లగా ఉంది, మాకు బయట కూడా చల్లగా ఉంది. అందుకనే అంత మనకి గుహలో వెళ్తున్నాము అన్న ఫీల్ అయితే రాదు. కానీ ఇక్కడ దేవుడు అయితే ఎంత కళగా ఉంటాడో, మీకు లోపల అలా ఉందో లేదో కెమెరా తెలీదు, అలా ఉంటే మీకు చూపిస్తాను. వర్షం పడి అప్పుడు ఆగింది. మేము వెళ్ళేసరికి ఎంత ఫ్రెష్ గాలి వస్తుందంటే నాకైతే చాలా నచ్చింది. అక్కడే కొద్దిసేపు ఉందామా కొండ మీద అని. ఎంత బాగుందో గాలి, అంత ఫ్రెష్ ఎయిర్ అయితే మనకు సిటీలో పే చేసినా రాదు. ఎందుకంటే నాకు ఒక థాట్ అయితే వచ్చింది, అది ఎంత మాత్రం కరెక్ట్ అని చెప్పండి. ముందు కాలము ఒక 50 years వెనక అనుకోండి, అప్పుడు అనుకునే వాళ్ళేమో జనాలు, ఏంటి వాటర్ని కూడా అంటే నీళ్ళని కూడా అమ్ముకుంటారా, నీళ్ళు అందరివి కదా, నీళ్ళని కూడా అమ్ముతారా అన్నట్టు ఒక డౌట్ అయితే అప్పుడు ఉన్న వాళ్ళకైతే వచ్చింటుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, నీళ్ళని కూడా కొనుక్కుంటున్నాం మనము. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందేమో, అది నాకు తెలీదు. ఇప్పటికే ఢిల్లీలో అయితే ఉంది ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్ కోసమో డబ్బులు ఇచ్చి వెళ్తారంట. ఇంకొన్ని సంవత్సరాలకు అన్ని ప్లేసెస్కి వస్తుందో ఏమో మరి. ఇలాగే మనము ప్రకృతిని పాడు చేస్తూ వెళ్తే ప్రకృతి కూడా ఒకసారి శిక్ష ఖచ్చితంగా వేస్తుంది మనకి. టెంపుల్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తే వాళ్ళు అనుకుంటాను. అక్కడ 2 టెంపుల్స్ క్లోజ్ చేశారు, ఒక్క గేట్ మాత్రం ఓపెన్ ఉంది. అప్పుడు ఎవరో బస్లో వచ్చారు, సో చాలామంది వచ్చారు, అందుకనే వాళ్ళు గేట్ ఓపెన్గానే పెట్టారు. సో మాకు కూడా అనుకూలమైంది, మేము వెళ్ళి వెంటనే దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇలా ఉంటుంది కొండ లోపల, గుహలన్నీ ఇలా ఉంటాయి. చాలా చల్లగా ఉంటుంది ఆ కొండలో. నాకు ఇక్కడ విగ్రహాన్ని చూపించలేకపోయాను, అందుకనే మీకు చూపించలేదు. ఇక్కడ తర్వాత ఈ పార్వతీదేవి కూడా దర్శనం అయితే ఇస్తుంది మనకి. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ ప్లేసెస్ చూసేశారు అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఎవరైనా చూడలేదు అంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. వర్షం వస్తే
చేసేసా అది కట్టిని ఈడ పెట్టు. నీదేంది నాదే ఇద్దరిదే ఒకటి. అది పెద్దది కింద ఇది అయినా కష్టం. చాలా పడిపోతుంది. ది కన్స్ట్రక్టర్ బిల్డర్. చాలా టెంపుల్స్లో చూసాం కదా, మనకు ఇల్లు కావాలి అన్న కోరిక అయితే ఉంటే అలా రాళ్ళని పేరిస్తే ఇల్లు త్వరగా అవుతుంది అని అక్కడ చాలా మంది చేశారనమాట. మాకు కూడా గుర్తుంటుంది అని మేము కూడా చేసాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళని కూడా చేయమని చెప్పాను. మా అమ్మ మాకెందుకులే అని చెప్పింది. లేదు లేదు చెయ్యండి, మనము ఒక గుర్తుంటుంది, మనకి అదొక నమ్మకం కదా, మనకి దాని నుండినే ఇల్లు వస్తుందో లేదో అని తెలియదు, కానీ ఒక ఎంజాయ్మెంట్ అంతే. వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఉన్నవన్నీ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా అని అందుకని చెప్తున్నాను. అక్కడ మళ్ళీ మా అమ్మ సర్దుతుంటే నేను వచ్చి హెల్ప్ చేస్తుంటే మా అమ్మ అంటుంది, మాకు ఏది పెట్టాలన్నా నువ్వు రావాల్సిందే చేయాల్సిందే అని. అందుకని నవ్వుతున్నాం మేము అక్కడ. వేరే వాళ్ళు వద్దలే వద్దలే అన్ని చోట్ల అదే వర్షాలు. ఆంధ్ర పక్కపోతే యావాన్లు లేవమ్మా. ఒళ్ళ విడిచి మరి నడుచు ఫస్ట్. అంటే ఆ పాట గుర్తొస్తా అంటే చెప్తా ఉన్నాను. ఇలా ఏదైనా కుక్క కానీ కోతు కానీ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, మా నాన్న కుమార్ అస్సలు ఆగరు, వెళ్ళాల్సిందే, దానికి ఏదైనా ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టాల్సిందే. అక్కడ కూడా అంతే, ఆ డాగ్ వచ్చింది కదా దానికోసము వెతుక్కొని మరీ వెళ్ళి బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చి పెట్టారు. మేము అనుకున్న ప్లేసెస్ అయితే కవర్ చేసాము. సో ఇప్పుడు చలో బెంగళూరు, మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆన్ ది వే ఏదైనా ఎనర్జీ డ్రింక్ మనకుంది కదా, టీ కానీ కాఫీ కానీ తాగేసి తర్వాత బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోదామా అని చెప్పి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అక్కడ అన్ని పల్లెటూర్లు కాబట్టి ఇలా మనకు ఆకుకూర అంతా మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది. సో ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇలా పల్లెటూర్లకి టెంపుల్స్కి కానీ మేము అక్కడే తెచ్చుకుంటాం అనమాట. ఒక్క పూట వచ్చినా కూడా మనకు ఫ్రెష్గా తిన్నట్టు ఉంటుంది కదా, అందుకని అక్కడ ఆపి మరి ఇలా తరకారీ తీసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ బెంగళూరుకి దగ్గరలోనే నంది గ్రాండ్ అని ఉంటే అక్కడ టీ తాగడానికి నిలిపాము. స్ట్రాంగ్ కాఫీ. టీ స్ట్రాంగ్ ఉండదా? కాఫీ మాత్రమేనా స్ట్రాంగ్? ఎందుకు? దీంట్లోకి ఎక్కువ కాఫీ వేసి తక్కువ షుగర్ వేస్తారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. చూసారు కదా ఈ ప్లేసెస్, మీ అందరికీ ఈ ప్లేసెస్ నచ్చాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి ప్లేసెస్ చూడాలి అనుకుంటున్నారు అన్నది కమెంట్స్లో చెప్పండి. నేను అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా కొత్త వ్లాగ్తో మీ అందరితో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.